మా అక్కది మ్యారేజ్ ఉందని పెళ్లి కార్డులు పంచుదామని నేను మా నాన్న అయితే బయలుదేరి బండి వేసుకొని బయలుదేరాం. వెళ్ళే దారిలో ఈ బాధాకరణ దృశ్యం అయితే మాకు కనపడ్డది. ఏంటంటే పంట పొలాలన్నీ బాగా వానలు వచ్చి నిండిపోయినాయి. ఒక రైతుగా నాకు తెలుసు, నేను ఒక రైతు బిడ్డని, ఆ రైతు కష్టం ఎట్లా ఉండిద్దో. మా మామయ్య వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మ పెద్దనాన్నలు చాలామంది ఉన్నారు. అందరి ఇంటికి వెళ్ళి కార్డులు అయితే పనిచేసాం. ఈయన వచ్చేసరికి మా మామయ్య పెళ్లి కార్డులు తీసుకొని ఇంకో ఇంటికి వెళ్తుండగా నాకైతే దారిలో ఈ కోళ్ళు కనపడ్డాయి. వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరే ఆకలేసి ఏమైనా తిందామని బాపట్లలో శుభశ్రీ బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదైతే మన గడియాసమ్మ రోడ్లో ఉండిద్ది. ఇది వచ్చేసరికి క్యాష్ కౌంటరు. యాంబియన్స్ అయితే ఓవర్ కాదు కానీ సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తినడానికి ఈ విధంగా సూపర్గా ఉంది. ఆయన అయితే మా నాన్న. మేము వచ్చేసరికి ఒక దమ్ బిర్యానీ, ఒక ఫ్రై బిర్యానీ చెప్పాం. రెండింటికైతే ఎగ్ ఇచ్చాడు. ముందు వచ్చేసరికి మేమైతే ఫ్రై బిర్యానీ ట్రై చేసాం. ఒక నిమ్మకాయ లెమన్ కూడా ఇచ్చారు. ఫ్రై బిర్యానీలో ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది నాకైతే అంత నచ్చలేదు. రైస్ కూడా ఏంటంటే ఉడకనట్టు కొంచెం హార్డ్గా అనిపించింది. పీసులు అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. ఆ మసాలా అనేది ఆ బిర్యానీలో ఆ ఫ్లేవర్ అనేది అయితే నాకు అంతగా కనపడలేదు. చూడండి మీరు కూడా. సరే అని వెరైటీ ట్రై కొంచెం రైసు, ఆనియను, చికెన్ పెట్టుకొని తిందామని ట్రై చేసాం. ఇదైతే పర్లేదు, ఓకే అనిపించింది. మెయిన్ ఏంటంటే బిర్యానీ అయితే అంత టేస్ట్ అయితే నాకు 2 ఎగ్గులు ఇచ్చేట్టుగా నేను ఒక ఎగ్గు, మా నాన్న ఒక ఎగ్ తీసుకున్నాం. ఎగ్ అన్న బాగుందో లేదో అని చూస్తే ఎగ్ పర్లేదు. కొన్ని చోట్ల రెస్టారెంట్లు ఏంటంటే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దమ్ బిర్యానీ ట్రై చేసాను. దమ్ పీసులు అయితే బాగా ఉడికినాయి. మెయిన్ ఏంటంటే ఆ రైస్ క్వాలిటీ అయితే నాకు అంత అనిపించలేదు. 100 రూపాయలకి పర్లేదు అంటే సరే 100 రూపాయలు వర్త్ ఇట్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కట్టతో ట్రై చేసాం. కట్ట అయితే పర్లేదు, కట్ట టేస్ట్గానే ఉంది. ఫైనల్ టచ్ వచ్చేసరికి రైతా ఫుల్గా నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే ఉంది. రైతా దీనిలో హైలైట్ ఏంటంటే దమ్ పీసులు రైతా మాత్రమే. ఇక వచ్చేదారిలో బండి ఆపేసేసి బాపట్లో మన యానిక్ సెలూన్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే కటింగ్ చేయించుకోవాలి, అందుకని మన యానిక్ సెలూన్ ఇస్ ద బెస్ట్ అనిపించింది నాకు. ఇది వచ్చేసరికి మ్యాక్సిమం బాపట్ల పీపుల్స్ అందరూ తెలిసి ఇలాగ వచ్చేసరికి 2 బ్రాంచ్లు ఉంటాయి. ఒకటి పొన్నూరులో ఉంది, ఇంకోటి బాపట్లో ఉంది. కటింగ్ వచ్చేసరికి 100, షేప్ వచ్చేసరికి 50. ఇది వచ్చేసరికి మన ఫైనల్ లుక్ అనమాట. నాకైతే షార్ట్ హెయిర్ అంటే బాగా ఇష్టం, ఫ్రీగా ఉండదు. ఓకే ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. సబ్స్క్రైబ్.